అందరికీ నమస్తే. విజిట్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. చాలా సంతోషం ఏంటంటే మన వీడియోలు ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు. చూసి లైక్ చేసుకోవడం వల్ల షేర్ చేయడం లేదంటే ఈరోజు ఒక మేడం హాస్పిటల్లో ఒక ఆయన పెద్ద ఆయన ఉంటే ఆయన పాపం 3 నెలల నుంచి హాస్పిటల్లో ఉంటాడు. ఎవరు లేరు, ఆయనకి చూసేవారు కూడా ఎవరు లేరు, నడవలేడు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి మన ఆశ్రమంలో ఒక మేడం తీసుకురావడం జరిగింది. ఈరోజు మన అనాథాశ్రమంలో కొత్త ఆయన్ని తీసుకొని జాయిన్ చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మొత్తం సెట్ అయిపోయారు. ఇప్పుడు నీకు ఇక్కడ అనాథాశ్రమం ప్లేస్ ఎవరు చెప్పారు, ఎవరు చూపించారు? ఇక్కడ ఇది ప్లేస్ ఎవరు చూపించారంటే నాకు ఇట్లనే పిల్ల పరిచయం ఉండే, మేడం అమ్మాయి పరిచయం ఉండే. చాలా గాడి ఇట్లా అమ్మాయి ఎక్కడ ఉంటే నాకు చూపించండి, నాకు రోడ్ పెట్టండి చూడండి, నాకు పరిస్థితి ఇట్లా నడలేను నేను అసలు అంటే వాళ్ళు సరే చెప్తాను అన్నారు. ఈ రోజు వాళ్ళు చెప్పారు. అదే ఇక్కడ పర్లేదు ఉండగలుగుతావు? ఇక్కడ ఉంటాను సార్, ఉండగలుగుతాను కదా. ఉంటాను. నీకు ఇక్కడ మందులు ఇస్తాను, అన్ని చూసుకుంటాను, బట్టలు ఇస్తాను, స్నానానికి సబ్బు పేస్ట్ అని ఉన్నాయి. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు చూడడానికి, అన్నీ ఉన్నారు. నువ్వు రుణపడేది ఏంటంటే అమ్మాయికి ఎందుకంటే అమ్మాయి ఈ ప్లేస్ కి నీకు తీసుకొచ్చింది. ఆ మేడంకి రుణపడు, ఎందుకంటే ఈ ప్లేస్ ఉన్నదని చూసినా కూడా అమ్మాయి చాలా గ్రేట్ అనమాట, ఎక్సలెంట్. అమ్మాయి తీసుకురావడం అంటే ఈ చర్చిల్లో ఈ రోజుల్లో అన్నం పెట్టే వాళ్ళు చాలా తక్కువ. అట్లాంటిది ఒక హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని చూసి ఆమె ఎవరు నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి పాపం చిన్న పాప ఉన్నా కూడా ఆమె తీసుకొచ్చి ఈయన జాయిన్ చేసిందంటే ఎక్సలెంట్. అందులో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అమ్మాయికి అయితే మన ఫౌండేషన్ నుంచి. ఒక్కసారి అమ్మాయి గురించి మనం ఒకసారి మాట్లాడాలి. ఒకసారి మైక్ ఏంటి సార్, నేను సలాం చేస్తున్నాను. ఎందుకంటే ఈ వయసులో కూడా నువ్వు తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి నువ్వు ఆశ్రమాలు చేసినావు అంటే గ్రేట్. చెప్పు నాన్న, నీ అసలు ఇక్కడికి వచ్చినావు కదా, ఎట్లా అనిపించింది నీకు మన ఆశ్రమానికి వచ్చింది? నాకు ఇక్కడికి వచ్చి నాకు కొంచెం డౌట్ గానే ఉండే, తీసుకుంటారో లేదో ఏంటి, తీసుకోకపోతే దానికి ఏం చేయాలి, నాకు కొంచెం భయంగానే ఉండే. కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడినాక మీ మాటలు విన్న తర్వాత నాకు కొంచెం హ్యాపీగానే అనిపించింది. పర్వాలేదు, ఓకే ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఉండగలుగుతాడు, నాకు నమ్మకం కుదిరింది ఇక్కడ. గ్రేట్, ఎక్సలెంట్ సర్వీసెస్. ఏంటంటే ఈ రోజుల్లో మీ భర్త ఏమంటాడా ఏమో అని కాకుండా పక్కన ఇంటి పక్కన ఆమెను తీసుకుని వచ్చి ఆమె అసలు నాకు తెలియదు కానీ మా ఆంటీ పక్కన ఉంటది. గ్రేట్ అమ్మా, చాలా మీకు భగవంతుడు అందరూ బ్లెస్సింగ్ ఇస్తాడు, అందరూ డౌటే లేదు. ఎందుకంటే మనం కూడా ఫ్రీ సర్వీసెస్ చేస్తున్నాము, వీళ్ళందరూ మనం డబ్బులు తీసుకోమో చేయము. కాకపోతే ఏంటంటే మనం చేసే సేవ అన్నది కరెక్ట్ గా ఇలాంటి వాళ్ళు చేస్తే మనకు కూడా కొద్దిగా ఉంటుంది. అట్లానే లేదు, డోంట్ వరీ బాబాయ్, అసలు ఫీల్ అవద్దు. ఓకే, మనం అంతా ఒక కుటుంబం. ఇవాళ నుంచి ఒక కుటుంబంలో సభ్యుడు నువ్వు. మనం విజిట్ ఇండియా ఫౌండేషన్లో కూడా నీకు ఏం జరిగినా ఏమైనా మనం అంతా చూసుకుంటాము, అందులో ఏమనవలేదు. అన్నీ చూసుకుంటే డాక్టర్ గారు ఉన్నారు, మేమున్నాం, మేము చూసుకుంటాము. డోంట్ వరీ, హ్యాపీగా ఉండి వాళ్ళ నుంచి. ఓకేనా, ఏం కాదు, డోంట్ వరీ. మొత్తం సెట్ అయిపోయారు. ఇప్పుడు నీకు ఇక్కడ అనాథాశ్రమం ప్లేస్ ఎవరు చెప్పారు, ఎవరు చూపించారు? ఇక్కడ ఇది ప్లేస్ ఎవరు చూపించారంటే నాకు ఇట్లనే పిల్ల పరిచయం ఉండే, మేడం అమ్మాయి పరిచయం ఉండే. చాలా గాడి ఇట్లా అమ్మాయి ఎక్కడ ఉంటే నాకు చూపించండి, నాకు రోడ్ పెట్టండి చూడండి, నాకు పరిస్థితి ఇట్లా నడలేను నేను అసలు అంటే వాళ్ళు సరే చెప్తాను అన్నారు. ఈ రోజు వాళ్ళు చెప్పారు. అదే ఇక్కడ పర్లేదు ఉండగలుగుతావు? ఇక్కడ ఉంటాను సార్, ఉండగలుగుతాను కదా. ఉంటాను. నీకు ఇక్కడ మందులు ఇస్తాను, అన్ని చూసుకుంటాను, బట్టలు ఇస్తాను, స్నానానికి సబ్బు పేస్ట్ అని ఉన్నాయి. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు చూడడానికి, అన్నీ ఉన్నారు. నువ్వు రుణపడేది ఏంటంటే అమ్మాయికి ఎందుకంటే అమ్మాయి ఈ ప్లేస్ కి నీకు తీసుకొచ్చింది. ఆ మేడంకి రుణపడు, ఎందుకంటే ఈ ప్లేస్ ఉన్నదని చూసినా కూడా అమ్మాయి చాలా గ్రేట్ అనమాట, ఎక్సలెంట్. అమ్మాయి తీసుకురావడం అంటే ఈ చర్చిల్లో ఈ రోజుల్లో అన్నం పెట్టే వాళ్ళు చాలా తక్కువ. అట్లాంటిది ఒక హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని చూసి ఆమె ఎవరు నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి పాపం చిన్న పాప ఉన్నా కూడా ఆమె తీసుకొచ్చి ఈయన జాయిన్ చేసిందంటే ఎక్సలెంట్. అందులో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అమ్మాయికి అయితే మన ఫౌండేషన్ నుంచి. ఒక్కసారి అమ్మాయి గురించి మనం ఒకసారి మాట్లాడాలి. ఒకసారి మైక్ ఏంటి సార్, నేను సలాం చేస్తున్నాను. ఎందుకంటే ఈ వయసులో కూడా నువ్వు తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి నువ్వు ఆశ్రమాలు చేసినావు అంటే గ్రేట్. చెప్పు నాన్న, నీ అసలు ఇక్కడికి వచ్చినావు కదా, ఎట్లా అనిపించింది నీకు మన ఆశ్రమానికి వచ్చింది? నాకు ఇక్కడికి వచ్చి నాకు కొంచెం డౌట్ గానే ఉండే, తీసుకుంటారో లేదో ఏంటి, తీసుకోకపోతే దానికి ఏం చేయాలి, నాకు కొంచెం భయంగానే ఉండే. కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడినాక మీ మాటలు విన్న తర్వాత నాకు కొంచెం హ్యాపీగానే అనిపించింది. పర్వాలేదు, ఓకే ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఉండగలుగుతాడు,
నాకు నమ్మకం కుదిరింది ఇక్కడ. గ్రేట్ ఎక్సలెంట్ సర్వీసెస్. ఏంటంటే ఈ రోజుల్లో మీ భర్త ఏమంటాడా ఏమో అని కాకుండా పక్కన ఇంటి పక్కన ఆమెను తీసుకుని వచ్చి ఆమె తెలియదు అసలు, అదే నాకు తెలియదు కానీ మా ఆంటీ పక్కన ఉంటది. ఆంటీ గ్రేట్ అమ్మా. చాలా మీకు మీకు భగవంతుడు అందరూ బ్లెస్సింగ్ ఇస్తాడు, అందరూ డౌటే లేదు. ఎందుకంటే మనం కూడా ఫ్రీ సర్వీసెస్ చేస్తున్నాము, వీళ్ళందరూ మనం డబ్బులు తీసుకోమో చేయము. కాకపోతే ఏంటంటే మనం చేసే సేవ అన్నది కరెక్ట్గా ఇలాంటి వాళ్ళు చేస్తే మనకు కూడా కొద్దిగా ఇదిగా ఉంటుంది. అట్లానే లేదు. డోంట్ వరీ బాబాయ్, అస్సలు ఫీల్ అవ్వద్దు. ఓకే, మనం అంతా ఒక కుటుంబం. ఇవాళ నుంచి ఒక కుటుంబంలో సభ్యుడు నువ్వు. మన విజన్ ఇండియా ఫౌండేషన్లో కూడా నీకు ఏం జరిగినా ఏమైనా మనం అంతా చూసుకుంటాము, అందులో ఏం అనవలేదు. అన్నీ చూసుకుంటే డాక్టర్ గారు ఉన్నారు, మేమున్నాం, మేము చూసుకుంటాము. డోంట్ వరీ, హ్యాపీగా ఉండి వాళ్ళ నుంచి. ఓకేనా, ఏం కాదు, డోంట్ వరీ. రైట్.